మా అమ్మనైతే ఒక్కొక్కసారి తలుచుకుంటూ ఏడుస్తుంది పాపం చాలా. నా కొడుకుంటే నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగి నా అన్న లేడని చాలా బాధ అనిపించింది. ఎందుకు అట్లా చేసుకున్నాడో కూడా మాకు అస్సలు తెలియదు. అట్లా చేసుకుంటాడని కూడా మేము కలలో కూడా ఊహించలేదు. నా గుండె సప్పుడంటే నీ అడుగుల్ల మువ్వలమ్మా నోరు. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే అసలు మా అన్న ఎలా చనిపోయిండు, ఏమైంది, మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటియో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా అందరు చూడండి. మా అమ్మ నాన్న మమ్మల్ని ఇద్దరిని ఏ కష్టం లేకుండా ఎంతో గారాబంగా అపురూపంగా పెంచుకున్నారు. మా అన్ననైతే డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఇటు చదువుకుంటూ నాన్నకు సహాయంగా పనిచేస్తూ ఉండేవాడు. కిరాణం షాప్స్లల్లో ఇంకా ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసేవాడు. నాన్నకు సహాయంగా ఇంట్లో అన్ని కూడా మా అన్న తెచ్చేవాడు. మా నాన్న తర్వాత మా అన్న నాన్నలాగా చూసుకునేవాడు. అలాగే డెకరేషన్ కూడా చేసేవాడు అనమాట. వేరే వాళ్ళ దగ్గర డెకరేషన్ పని చేసేది. అప్పుడు ఏమైంది అంటే ఇంకా మా నాన్న వాళ్ళు ఏమనుకున్నారంటే మనమే ఓన్గా డెకరేషన్ షాప్ పెట్టుకుందాం అనేసి డిసైడ్ అయ్యారు. ఇంకా కొన్ని సామాన్లు అయితే డెకరేషన్కి సంబంధించినవి, స్టేజ్ డెకరేషన్స్, ఇట్లా పెళ్ళిళ్ళకి వేస్తారు చూసిరా మండపాలు, అలాంటివన్నీ కూడా నాన్న కొని అన్నతో ఇంకా డెకరేషన్ పని చేయడం. ఇద్దరు నాన్న అన్న ఇద్దరు మంచిగా పని చేసుకుంటూ మంచిగా లైఫ్ లీడ్ అవుతున్న సమయంలో ఇంకా నాన్నకైతే పెరాలసిస్ పక్షవాతం వచ్చింది. అదే సమయంలో అంటే డెకరేషన్ స్టార్ట్ చేసినాక 2 సంవత్సరాలకు నాన్నకైతే పక్షవాతం రావడం జరిగింది. అదే సమయంలో నాన్నకైతే పక్షవాతం రావడం జరిగింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇంకా నాన్నకు పక్షవాతం వచ్చిన తర్వాత హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ సమయంలో ఇంకా అన్నయ్య చాలా మానసికంగా ఇబ్బంది పడి మద్యానికి బానిసైపోయిండు. ఇంకా అలా మద్యానికి బానిసై డబ్బులు కూడా చాలా వృధా చేయడము, ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టడము, చాలా ఇబ్బంది పెట్టేవాడు. మద్యం మత్తులోనే అవన్నీ చేసేవాడు. మంచిగా పని చేసుకునేది, మమ్మల్ని మంచిగా చూసుకునేది, నాన్నను కూడా మంచిగా చూసుకునేది. కానీ మద్యమే మా జీవితాలను కలిసివేసింది. మద్యం మత్తులోనే మా అన్నయ్య సూసైడ్ చేసుకుని అయితే చనిపోవడం జరిగింది. ఉరి వేసుకొని చనిపోయిండు. ఈ మద్యం అనేది దేనినైనా చేపిస్తుందండి మనతోటి. ఎందుకనంటే అప్పుడు వాళ్ళకు ఏం చేస్తురో వాళ్ళకి అర్థం కాదు. ఆ మత్తులో 2018 సంవత్సరంలోనైతే మా అన్నయ్య చనిపోయిండు. అప్పటికి మా అన్నకు 23 సంవత్సరాలే అండి. చేతికందొచ్చిన కొడుకు కళ్ళ ముందే, తల్లిదండ్రుల ముందే చనిపోతే వాళ్ళ కడుపు కోత ఎవరూ తీర్చలేనిది. ఎందుకంటే మేము నరకం అనుభవించినామండి. మా అన్న ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడని నేను కలలా కూడా ఊహించుకోలేదు. నాన్న అట్లా పక్షవాతం వచ్చి పడిపోయినందుకు మా అన్న మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, ఇంటికి ఒక బాధ్యతగా నిలబడతాడని అనుకున్నాం. కానీ ఇలా పిరికివాడిలాగా సూసైడ్ చేసుకొని చనిపోతాడని నేను కలలా కూడా ఊహించలేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మద్యం మానేయండి ఎవరైనా, తాగే వాళ్ళైనా సరే. ఎందుకంటే ఈ మద్యం ద్వారా ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ రేపు చిన్న పిల్లల కానుంచి కూడా చెడు అలవాట్లకు గురవుతున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది. నా కళ్ళ ముంగట్నే నేను ఎన్నో సిచ్యువేషన్స్ చూసినాను, అందుకే చెప్తున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి. దేవుడిచ్చిన ప్రాణం అండి, ఏదైనా బ్రతికి సాధించి చూపాలి. అంతేగాని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఉన్న వాళ్లకు, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన వారు అవుతారు. అంతేగాని అసలు దేనికి కూడా ఇది నేను కరెక్ట్ కాదనే చెప్తున్నాను. ఇంకా అన్న చనిపోయిన 1 year లోపే నాన్న కూడా చనిపోయిండు. అప్పుడు ఇంకా అమ్మనైతే చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. అప్పటికే ఆమెకు తలలో బ్లడ్ క్లాట్ ఉండడం ద్వారా ఫిట్స్ వచ్చేది కదా. ఇంకా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డది. అసలు అమ్మ ఇవన్నీ, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఎట్లా భరించిందో ఏమో. నిజంగా అమ్మ చాలా గ్రేట్. ఒక్కొక్కసారి మా అన్న గుర్తుకు వస్తే మా అమ్మనైతే ఘోరంగా అసలు గుండె పగిలేలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. ఎంతైనా నేను బిడ్డ ఉన్నా కూడా నా కొడుకుంటే బాగుండు అని చాలా ఏడుస్తుంది. వాడు లంగో దొంగో ఎట్లున్నా నా కొడుకు నన్ను చూసుకునేవాడు మంచిగా అని ఊకే బాధపడుతుంది. ఎందుకమ్మా నేను లేనా అన్నా కూడా
మా అమ్మ ఎక్కువ మా అన్న లేడు అనే బాధలో చాలా ఏడుస్తుంది. ఇంతటి శోకాన్ని తల్లిదండ్రులకు పెట్టకండి, బలవంతంగా ప్రాణాలు తీసుకోకండి, ఇట్లా అస్సలు చేయకండి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇంకోటి ఏంటంటే మా అన్న నన్ను చాలా బాగా చూసుకునేది. అసలు ఏ లోటు లేకుండా అన్నీ కూడా తెచ్చిపెట్టి మా చెల్లి బాగుండాలి అని మంచిగా చూసుకునేది. రాఖీ పండగ నాకు నిజంగా వచ్చి రాలేదండి. రాఖీ ఫెస్టివల్ అంటే నాకు ఇప్పటికి కూడా నచ్చదు. ఎందుకంటే మా అన్నకు నేను రాఖీ కట్టిన అదే సంవత్సరం అండి. రాఖీ కట్టిన 15 రోజుల లోపే మా అన్న చనిపోయిండు. నేను కట్టిన రాఖీని ఎంతో ప్రేమతో అట్లనే ఉంచుకున్నాడండి చేతికి. చనిపోయినప్పుడు కూడా ఆ చేతికున్న రాఖీని చూసి నేనైతే చాలా ఏడ్చిన. నా గుండె పగిలిపోయింది. నాకు చుట్టుప్రక్కల వాళ్ళు ఎంతమంది చెప్పినా మేము లేమారా మీకు అన్నలం, మీ అన్న లేడని అస్సలు బాధపడొద్దు నువ్వు అని చెప్పి నాకు ఎంతోమంది అన్నలు ముందుకొచ్చి నా మ్యారేజ్ కూడా చేసిర్రు. మా అన్న వాళ్ళకి చెప్పిండంట మా చెల్లె పెళ్ళి మంచిగా చెయ్యాలి అని. కానీ మా అన్న లేకుండానే నా పెళ్ళి అయిందని చాలా బాధపడుతున్నా. మా అన్న ఉంటే ఇంకా మంచిగా జరిగేది కావచ్చు అని అనిపించింది. కానీ ఎంతమంది అన్నలు ఉన్నా తోడబుట్టిన తోడు లేకపోతే అది జీవితాంతం చాలా నరకంగా అనిపిస్తుంది. నాన్న చనిపోయిన కంటే ముందే అన్న చనిపోయిండండి. కన్న తండ్రి ముంగట్నే మా అన్న చనిపోయేసరికి మా నాన్న పక్షవాతం వచ్చి ఉన్నాడు. ఆయన తట్టుకోలేకపోయిండు. ఇంకా మా నాన్న ఆరోగ్యం క్షీణించిపోయింది అంతకంతకు. ఆ బాధలో 1 year కాకముందుకే నాన్న కూడా చనిపోయిండు. దేవుడు మా మీద కనికరం చూపించలేదు నిజంగా. ఎందుకంటే ఇద్దరిని తీసుకెళ్ళిపోయిండు. మగదిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే మా అన్న ఇలా వేసుకొని చనిపోయిండంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చిర్రండి చనిపోయినప్పుడు. అసలు వాళ్ళు షాక్ అయ్యారు. అసలు వీడు ఎందుకు ఇట్లా చేసుకున్నాడు, ఇంత పిరికివాడిలాగా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మా అన్న దహన సంస్కారాలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, మా లైన్ వాళ్ళు అందరు కలిసి అయితే చేసిర్రు. అలాగే మాకు కొన్ని డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి, చెల్లి ఇగోరా మీ అన్న లేడని నువ్వు ఎప్పుడు బాధపడకు, ఇంతమంది అన్నలం నీకు ఉన్నాము, నీకు ఎలాంటి ఆపద వచ్చినా నీకు ఎలాంటి బాధ అనిపించినా కూడా మాకు కాల్ చేయి అనేసి కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిర్రు. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా తోడబుట్టిన బంధం మీదికి ఏది కూడా రాదు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావమ్మ తల్లి సోది అని అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. కానీ నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే నా లైఫ్ స్టోరీ మీకు ముందు నుంచే నేను షేర్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇది కూడా నాకు చెప్పబుద్దయి నేను చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రాణాలు తీసుకొని కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకండి, ఏదైనా బ్రతికి సాధించండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో తీసిన. ఇట్లా ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి దూరం అయితే ఆ బాధ అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మాలాంటి బాధ ఇంకా ఎవ్వరు కూడా పడకండి అని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే తీసిన. నా లైఫ్ స్టోరీ చూసిన తర్వాత ఎంతో కొంతమందికైనా మార్పు వస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే తీసినాను. ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. కళ్ళ ముందే కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన కొడుకును కోల్పోయి అమ్మ చాలా బాధపడుతుంది. ఆమె ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయింది. అమ్మ ఆరోగ్యం మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అమ్మ ఒక్కతే అండి ఇప్పుడు. కేవలం ఎవరిని ఉద్దేశించి కాదండి, కేవలం నాకు తీయాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఎవరు కూడా నన్ను తప్పు పట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి డెసిషన్స్ మాత్రం ఎవరు తీసుకోకండి. బలవంతంగానైతే ప్రాణాలు అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుడిచ్చిన జన్మ అండి, ఏదైనా సరే బ్రతికి సాధించాలండి. పిరికివాడిలేగా బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఇవాళ రేపు చిన్న పిల్లల కాడ నుంచి చాలామంది చెడిపోతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే, నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. అట్లనే ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నా లైఫ్ స్టోరీ వీడియోస్ పెట్టినాను, ఆ వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోస్ చూడండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి.